నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఇప్పుడు మన తెలంగాణ గర్వపడే లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం దగ్గర ఉన్నాం. ఆషాఢం వచ్చిందంటే చాలు ఇక్కడ లక్షలాది భక్తులు ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని వస్తుంటారు. అట్లనే అస్సలైన బోనాలు ఎప్పుడు షురు అయింది, అట్లనే ఇంకా బోనాలు ఎట్లా చేస్తారు, బోనాలు ఎప్పుడు షురు అయినాయి, బోనాలు ఎట్లా చేస్తారు, ఇంకా బోనాలకి సంబంధించి ఎన్నో ముచ్చట్లు మనకు తెలియనివి చాలా ఉన్నాయి. అట్లా మీకు తెలియనివి నాకు తెలియనివి కూడా ఇక్కడ ఉన్న భక్తులతోని అట్లనే ఆలయ అధికారులతోని ఇంకా పూజారులతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం, పదండి. అయితే ఇప్పుడు మనమైతే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడి లోపలికి అయితే వచ్చేసినాము. కుడి వైపు మనకు మాతంగేశ్వరి అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు. ఆ అమ్మవారి చరిత్ర ఏందనేది తెలుసుకుందాం. నమస్తే అమ్మ. చెప్పండి, అమ్మవారు మాతంగేశ్వరి అమ్మవారు మనకు కొన్ని ఏళ్ళ నుంచి అమ్మవారిని ఎప్పుడైతే ఇక్కడ ప్రతిష్టాపించిరో అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారు మాతంగేశ్వరి అమ్మవారు అయితే ఇక్కడ దర్శనం ఇస్తుంది. అసలు అమ్మవారి చరిత్ర ఏంది? ఇది చరిత్ర చెప్పుకుంటే చాలా పెద్దగా ఉంటుంది. ఈమె వెలిసిన తర్వాత అక్కని అడిగారు. అక్కడ కలేరా అని మనకు కొంచెం వ్యాధి వచ్చింది. వచ్చినప్పుడు ఇక్కడ కావాలా అమ్మవారు స్థాపించాలంటే అప్పుడున్న పూజారులు పెద్దలు తెచ్చి పెట్టినారు. ఇక్కడ వచ్చి ఇది మాకు పుట్టుపూర్వతం ఈ అమ్మవారు అనేది మా తాతల నాటిది. మా పెద్ద తాతయ్య బాలేలయ్య గారు, ఇది మా వంశాముకులది వచ్చిన అమ్మవారి భిక్ష. ఇది మాకు పెట్టడం. ఇప్పుడు ఇది మా అమ్మ వాళ్ళది. ఇది ఎన్నో తరం ఇది? ఇప్పుడు ఇది తరం చెప్పుకుంటే చెప్పలేని తరం. నేనే 25 ఏళ్ళు అవుతుంది ఇక్కడ ఉండబట్టి. నా మ్యారేజ్ కాకముందు బిఫోర్ నుండి ఉంది ఇక్కడ అమ్మవారు. అప్పటి నుండి అయితే ఇప్పుడు అమ్మవారు ఇక్కడ వెలిసిందంటారా? శాస్త్రంగా వెలిసింది. అప్పుడు మా తాత వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళెంబడి మేము చిన్నప్పుడు వచ్చినాము. ఇప్పుడు మా పెళ్ళిళ్ళై మేము మా అత్తగారి ఇళ్ళకి కూడా చేసుకునే అదృష్టం వచ్చిందంటే ఆ తల్లి దయ, అంతే. అమ్మవారు వెలిసిన తర్వాత ఇప్పుడు ఉజ్జయిని నుంచి మన మాంకాళమ్మని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టి స్థాపించినట్ట. స్థాపిస్తేనే కదా అంత కలేరా అనేది పోయింది. మీన్స్ వైట్ ప్యాచెస్ అంటారు కదా, అది అందు గురించి అమ్మవారు అలా అలా ఎంత మొక్కుకుంటే అంత. మీరు ఇది తెస్తేనే నేను మీకు ఇస్తా అన్న దేవత కాదు. శాస్త్రంగా ఎంత కొలుసుకుంటే అంత. నువ్వు ₹1 పెట్టి నన్ను కొలసాల్సిన అవసరం లేదు. రూపాయి పువ్వు తెచ్చి పెట్టినా కూడా నాకు సంతోషమే. అలాంటి అమ్మవారు ఉజ్జయిని మహంకాళి అంటేనే. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇంత అమ్మవారి సేవలో ఇట్లా మీరు పాల్గొంటున్నారు కదా, మీ ఫ్యామిలీ మెంబర్సే. చాలా సంతోషం. మా ఇంట్లో వస్తే మేము ఒక పువ్వు కూడా తీయం మేడం, మాదే అంటాం. మరి ఆ పువ్వు కూడా వచ్చిందంటే అంతే. మేము ఈ ఇంటికే అమ్మవారు వస్తుంది. ఇప్పుడు ఆడపడుచు ఆషాఢంలో అంటే మేము ఈ స్థానానికి వస్తున్నాం. ఆడపడుచులు మా అత్తగారి వాళ్ళకి ఇది అంతే దేవస్థానంలో. కానీ ఎంత మొక్కుకున్నా ఎంత చేసుకున్నా మనకి కోరినంత కోరికలు, మొక్కినంత మోక్షం, అంతే. దీవనార్తి అమ్మవారిది ఏమీ ఉండదు. నమ్ముతేనే కోస్తే ఇది పెడితేనే అవుతుంది, ఇది చేస్తేనే అవుతుంది, అది వాళ్ళ ఇష్టం. కానీ మనస్ఫూర్తిగా మొక్కుకుంటే లేదా అది ఆ రాత్రికే కళ్ళలో కనబడుతుంది.
ఆషాఢం కావడంతో గుడి మొత్తం ఫుల్ పబ్లిక్తోనైతే నిండిపోయారు. అయితే ఈరోజు ఆషాఢంలో ఇక మళ్ళీ వచ్చే ఆదివారం అమ్మవారిని ఎదుర్కోలు ఘటం వేడుకలు అవుతుంటాయి కాబట్టి మళ్ళీ వచ్చే ఆదివారం అయితే ఇక బోనాలే కాబట్టి ఇక్కడ రష్ చాలా ఉంటారని చెప్పి ముందే బోనాలు అట్లనే అమ్మవారి కోడిబియ్యం సమర్పించడం జరుగుతుంది. అట్లా ఇక్కడ ఒక భక్తులు అయితే అమ్మవారి కోడిబియ్యం బోనం కూడా సమర్పించడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. బాగున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బాలాజీ నగర్ నుంచి వస్తున్నాము. మేము ఉండేది ఇక్కడ సికింద్రాబాదు. మా బిడ్డ బోనాలు సంవత్సరం తీసేస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? 50 సంవత్సరాల నుంచి ఇక్కడనే మా బిడ్డ వస్తుంటది. మేము ఇక్కడనే పుట్టినాము, ఇక్కడనే పెరిగినాము. ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి మేము తీసుకుంటూ వస్తున్నాము. కోడి బియ్యాలు, బోనాలు అన్నీ తీస్తాము. అమ్మకు మాకు అన్నిటికీ సౌకర్యం మాకు ఉంటుంది. లష్కర్ ఉజ్జయిని అమ్మవారు అంటే మన మాంకాలమ్మ అంటే చాలా సత్యమైన అమ్మవారు అని చాలా మంది నమ్ముతుంటారు. మీరు ఏం చెప్తారు అమ్మవారి మహత్యం గురించి? మాకు అమ్మవారికి ఏదైనా కానీ మంచిగా చేయగలుగుతుంది. ఏది భక్తి మేము కోరుకున్నా కానీ అది మాకు ఇచ్చగలుగుతుంది. కాబట్టి మేము ప్రతి ఒక్కసారి సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు అయినా కానీ మేము వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం. బోనాలు, ఒడిబియ్యాలు తీస్తూనే ఉంటాం మేము. మాకు అన్ని సౌకర్యంలో మంచిగా జరుగుతాయి. అమ్మ సాష్టాంగ ఉంది మాకు మాంకాలమ్మ. ఓడిబియ్యం పోసిర్రు, అట్లనే మళ్ళీ ఇంకొకటి కూడా ఓడిబియ్యం కలుపుకొని మళ్ళీ బల్కంపేట కూడా తీసుకోవాలి. ఇంకా ఓడిబియ్యం కలిపి వేరే మళ్ళీ బల్కంపేట పోయినాము. ఇప్పుడు వేరే మేము మా మన్మలకు ఎంటకలు తీసుకొని వచ్చేసినాము. మళ్ళీ వేరే మళ్ళీ పోతున్నాం. మేము పోయి మళ్ళీ ఆమెకు ఓడిబియ్యాలు, బోనము అన్నీ తీసుకొని వచ్చేస్తున్నాము. అట్లా. థ్యాంక్ యూ. रामकलशमुखे विष्णुकण्ठे रुद्रासमाश्रिताः मूले प्रसिद्धो ब्रह्मा मध्ये मातुनासृताः कुक्षोत्वसागरा सर्वे सप्तद्वीपावसुन्दरा रुक्मिणेदजर्वेदो सामवेदो धर्मणः अङ्गे सहिता सर्वे कलशां समाश्रिताः. నమస్తే అండి. హలో అండి. ఇక్కడి నుంచి వస్తున్నారు? బాచుపల్లి. కేపీహెచ్పి. ఓకే, ఫస్ట్ టైం వస్తున్నారా అమ్మవారికి ఓడిబియ్యం? సెకండ్ టైం వచ్చాము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక కోరిక కోరుకున్నాం అనమాట, బాబు పుట్టాలని. పాప ఫస్ట్, తర్వాత బాబు పుట్టాలని కోరుకున్నాము. ఆ కోరిక నెరవేరింది. అందుకోసమని వచ్చి వడిబియ్యం పోస్తానని మొక్కుకున్నాను ఆ సార్ వచ్చినప్పుడు, అందుకని వచ్చాము. ఓకే, సో ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి టెంపుల్కి రావడము? ఇక్కడ ఉన్న ఆ వైబ్స్ కానీ ఎట్లా అనిపిస్తుంది? చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఫస్ట్ టైం నేను బిజినెస్ చేస్తానన్నమాట, అందుకోసమని ఇక్కడికి వచ్చాను. సడన్గా అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలనిపించింది ఆ రోజే. మేబీ ఎందుకు వచ్చానో తెలియదు. అప్పటికే నేను కన్సీవ్ ఉన్నాను, 3rd మంత్ అనమాట. దెన్ వచ్చాను, వచ్చి కోరుకున్నాను. కోరుకోగానే నిలబెరింది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంత క్రౌడ్లో కూడా ఇంత పీస్ఫుల్గా ఉన్న టెంపుల్ ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, సో కోరుకున్న కోరిక నెరవేరింది కాబట్టి అమ్మవారి కోడిబియ్యం సమర్పించడానికి వచ్చిర్రు, అది కూడా ఆషాఢంలోనే. ఓకే, నైస్, థ్యాంక్ యూ. అమ్మ మీరు చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను సభ్యులు కూడా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తుంటారు ఇక్కడ? నేను 30 years. 30 years నుంచి. అమ్మవారి మహత్యం ఏంది? చాలా అమ్మవారిది చెప్పేంత ఇది లేదు, చాలా మహిమ గల అమ్మ. అయితే మనకు ఆషాఢం అనగానే బోనాలు కానీ లేకపోతే అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించడం కానీ సాకలు వేయడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా మనకు ఆషాఢంలోనే ఎందుకు చేస్తారు? అంటే అది ఒక ఆనవాయితీగా అట్లా వచ్చింది, అందుకని అట్లనే ఆషాఢంలోనే చేయాలని చేస్తుంటారు. మీరు చేస్తుంటారా? మేము బోనం చేయం. బియ్యం అయితే పోస్తాం, నైవేద్యం పెట్టుకుంటాం, సాక పోస్తాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? కుషాయిగూడ ఈసీఎల్. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేడం. ఓకే, అమ్మవారి మహత్యం ఏమంటారు ఉజ్జయిని మాంకాలమ్మ అంటే? మాకు 2 కొడుకులు ఉండే, పాప లేకుండే. 5 వారాలు వచ్చినాం. మాకు బిడ్డ పుట్టాలని మొక్కినాం. మాకు పుట్టింది బిడ్డ. మాంకాలమ్మ అని పేరు పెట్టుకున్నాం. పేరు మాంకాలమ్మనా? ఓకే, మాంకాలమ్మని పెట్టుకున్నాం.
ఇక ఇంటికెళ్ళి కూడా ఇక్కడనే ఇచ్చినాం 5 కత్తెరలు ఉండిలు వేసినాం. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు బాగానే అనిపించింది. 5 వారాలు వచ్చినాం. తర్వాత మాకు రూపం అట్లనే ఉంది. పాప మాంకాలమ్మని ఒక ఆమె దేవుడు చెప్పింది, అమ్మవారు అమ్మవారు దేవుడు వచ్చి చెప్పింది ఓకే మాంకాలమ్మ అని పేరు పెట్టుకోవాలా, ఆమె ఇచ్చిన వరం అని. ఓకే ఇక అట్లనే ఎప్పుడు వస్తుంటాం పోతుంటాం. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఒడిబియ్యం అయితే అమ్మవారికి సమర్పిస్తారు. ప్రతి ఆషాఢంలో ఇట్లనే సమర్పిస్తారా? ప్రతి ఆషాఢంలా ప్రతి ఆషాఢం బోనాలు కూడా చేస్తుంటారా? అక్కడ చేస్తాం, కానీ ఇక్కడ వచ్చి అయితే మొక్కొని పోతాం. అక్కడ ఈసీఎల్కు కూడా అక్కడ మేము ఉండేది, అక్కడ చేస్తాం. కానీ ఇక్కడ వచ్చి మొక్కొని పోతాం. మధ్యలో శుక్రవారం ఆదివారం వస్తుంటాం, మొక్కిపోతాం. 2 బాబుల తర్వాత మాకు పాప పుట్టింది, ఆమెకు మొక్కుకున్నాం. మంచిగా అనిపించింది. మా పాప పుట్టి నుంచి మాకు బాగుంది. ఓకే. ఏంటి నీ పేరేంటి? తనుశ్రీ. తనుశ్రీయా? ఓకే. అయితే మా అంకలమ్మ నువ్వు గర్ల్ పుడితే మా అంకలమ్మ పెడతాం అన్నట్లు మీ మమ్మీ డాడీ చెప్తున్నారు. సో తెలుసా నీకు? ఏం మొక్కుకున్నావు అమ్మవారిని? మంచిగా చదవాలని. మంచిగా చదువుకోవాలని మొక్కినావా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. నాకు ఆరోగ్యం బాగలేక నా మనమరాలు పుట్టిన నుంచి ఈ గుడి అమ్మవారి గుడికే వస్తున్నాం. ఇప్పుడు కూడా నా ఆరోగ్యం బాగుండాలని ఆ దేవునికి మేము బియ్యం సమర్థిస్తామని తీసుకొచ్చినామమ్మ. ప్రతి సంవత్సరం ఒక మంచిగా అనిపిస్తే ప్రతి సంవత్సరం ఆ తల్లిని మేము కూడా ఎప్పటికీ కొలుసుకుంటూనే ఉంటాం. అయితే విన్నారు కదా, ఇప్పుడు మన ఉజ్జయిని మహంకాళి మాత పూర్తి చరిత్ర, గొప్ప మహిమ ఉన్న గల అమ్మవారు అన్నట్లని ఇక్కడ భక్తులు కానీ అట్లాగే ఇక్కడ ఉన్న ఆచార్యులు ప్రతి ఒక్కళ్ళు అదే అంటున్నారు. బోనాలు ఎట్లా చేస్తారు, ఏంది అమ్మవారికి బోనాలు ఎట్లా సమర్పిస్తారు అనేది కూడా పల్లవి టీవీ ద్వారా మీరు చూడగలుగుతారు. మళ్ళీ అలాగే సోమవారం కూడా మన రంగం అనేది నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారిని పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించడం పల్లవి టీవీ ద్వారా మీ అందరూ కూడా చూడొచ్చు. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.